రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు తెలుపుతా ఉన్నాను. Today's topic for meditation and for our learning is centered upon our choices. ఈ రోజు వాక్యం యొక్క అంశము, నేను మీతో మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే మన ఎన్నికలు. We will build on what our dear brother had earlier alluded to. మన సహోదరుడు చెప్పిన మాటల్ని బట్టే మనం ఇంకా కొన్ని మాటలు ధ్యానించుకోబోతా ఉన్నాం. We will go further deep when we look at God's ask of obedience. మనం ఇంకా లోతులోనికి మనం వెళ్దాము. దేవుడు విధేయతను అడుగుతా ఉన్నాడు. Who is he asking this obedience from? ఎవరు ఈ విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. We will delve into the scripture. వాక్యాన్ని మనము చూసుకుందాం. Turn with me to Genesis chapter 17. నాతో పాటు ఆదికాండము 17వ అధ్యాయము verse 9 and 10. 9-10 వచనాలు. Here we see God speaking to Abraham. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. Verse 9 says, God said to Abraham, 9వ వచనంలో ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, as for you, you shall keep my covenant, you and your descendants after you throughout their generations. నీవు మాత్రమే గాక నీ తరువాతి వారు తరములోని నీ సంతతి అయ్యు నా నిబంధనను గైకొనవలెను. This is my covenant which you shall keep between me and you and your descendants after you. నాకును నీకును నీ తరువాతి నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా. So when God was speaking to Abraham, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు he was expecting obedience not just from Abraham, దేవుడు ఆ విధేయత అనేది కేవలం అబ్రహాం నుంచే దేవుడు కోరుకోవట్లేదు, but also from his family. అబ్రహాముతోనే కాక ఆయన కుటుంబము కూడా చూపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. And also from the generations to follow. వాళ్ళ తర్వాత వచ్చే తరాలు కూడా. He was speaking to the generations that will come later also. వారి తర్వాత వచ్చే తరములు కూడా విధేయత చూపించాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. He said, I want you to obey, not just you, but you, your descendants. ఇక్కడ దేవుడు అన్నమాట, నీవు నీ తర్వాత వచ్చే తరములు వారు కూడా అందరూ విధేయతను చూపించాలి. So I'd like to draw your attention to who God is addressing here. కాబట్టి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ అంశం పైన మీ దృష్టిని నేను ఆకర్షిస్తాను. Right. Let us turn to the book of Deuteronomy. అందరం కలిసి ద్వితీయోపదేశ కాండము Chapter 29, 29వ అధ్యాయము verses 14. 14వ వచనము. This is again God speaking. ఇక్కడ మళ్ళీ ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. And here it says, I make this covenant and this oath not with you alone, but with him who stands here with us today before the Lord our God, as well as with him who is not here with us today. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిన నిలిచిన వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. So when God spoke to Israel, when God spoke to Abraham, he was addressing generations. కాబట్టి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు తరముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He was addressing about and his expectation about the generations to follow to obey him. అబ్రహాము తర్వాత వచ్చే తరములు కూడా ఆయనకు విధేయత చూపించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. When in both these scripture portions we see that God is talking to the people who are right there and the people who are not there, but he is giving his word. ఈ రెండు లేఖనాల్లో మనం ఏం చూస్తున్నామంటే అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ లేని వాళ్ళకు అందరికీ దేవుడు తన వాక్కుని అందిస్తా ఉన్నాడు. If you further go down into Deuteronomy chapter 30,
ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయంలో ఇంకా కొన్ని మాటలు మీరు చదివినట్లయితే verse 1 and 2, it says, మొదటి 2 వచనాల్లో రాయబడి ఉంది. verse 2, and you return to the Lord your God and obey his voice according to all that I command you today, you and your children, with all your heart, with all your soul, that the Lord your God will bring you back from captivity and have compassion on you. సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, నేడు నేను నీకు ఆజ్ఞాపించే సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. So we know that God is speaking to his people, మనకు తెలుసు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. the people who are there in that congregation, ఆ సమాజంలో అక్కడున్న ప్రజలు ఉన్నారు. but he is also asking for their children's attention. వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లల గురించి కూడా వాళ్ళ దృష్టి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. And he is also saying that I want your attention with all your heart and with all your soul. అంతేకాదు, దేవుడు మాట్లాడుతున్న మాట మీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ. So now the question is, when we look at God speaking to us, when we look at the instruction that is coming to us, there are two questions before us. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఆయన వాక్కు మన దగ్గర పంపిస్తున్నప్పుడు 2 ప్రశ్నలు ఉంటాయి. Are we responding to God with all our soul? మనము దేవుడు మాట్లాడుతున్న మాటకు పూర్ణ హృదయముతో స్పందిస్తున్నామా? With all our heart? పూర్ణ హృదయముతో. And our children, మన పిల్లలు, are they responding with all their heart and all their soul? మన పిల్లలు వాళ్ళ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వాళ్ళు స్పందిస్తా ఉన్నారా? So the consequence of obeying God had blessing, and the consequence of disobeying God had God against them. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించినప్పుడు ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు. దేవుడు మాటకు విధేయత చూపించినప్పుడు దేవుడు వాళ్ళకు విముఖుడై ఉన్నాడు. Back then when God was talking to Abraham, ముందు చదువుకున్న ప్రకారము దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు God was very clear that if you do not obey, దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఒకవేళ నీవు విధేయత చూపించకపోతే I will bring destruction. నేను నాశనం తీసుకొస్తాను. But if you obey ఒకవేళ నీవు విధేయత చూపిస్తే with all your heart, నీ పూర్ణ హృదయంతో, and you will obey and live according to my precepts, నా యొక్క ఆజ్ఞల ప్రకారము కట్టడల ప్రకారము పూర్ణ హృదయంతో బ్రతుకుతావు, then I will bless you. బ్రతుకుతే అప్పుడు నేను దీవిస్తాను. Now if you fast forward and come to the time when Joshua lived, ఇప్పుడు యెహోషువ నివసించిన కాలంలోనికి మనం వెళ్దాం. the book of Joshua, యెహోషువ గ్రంథము chapter 24, 24వ అధ్యాయము verse 15. 15వ వచనము. The book of Joshua, chapter 24, verse 15. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము, And verse 17 also. 17వ వచనము కూడా. This is Joshua addressing the congregation saying, ఇక్కడ యెహోషువ సమాజంతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు, hey, remember how God brought you out of slavery? దేవుడు ఆ దాసత్వం నుంచి మిమ్మల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడో జ్ఞాపకం తెచ్చుకోండి. Remember every miracle that he has done so far for you. ఆయన మీకోసము చేసిన ప్రతి అద్భుతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. Remember how he won the wars before you. మీ ముందు యుద్ధాలు దేవుడు ఎట్లా జయించినాడో దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. And how he gave you the land that you now possess. ఏ దేశాన్నైతే మీరు స్వాతంత్రించుకున్నారో ఆ దేశాన్ని దేవుడు ఎలా ఇచ్చాడో దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. While he is bringing before the congregation a view of what God has done so far, గతంలో దేవుడు ఏమేమి చేశాడో అవన్నీ కూడా ఆ జనాంగంతో మాట్లాడుతూ యెహోషువ మాట్లాడుతున్న సమయంలో, when you come to verse 15, you will see that he is asking them to serve the Lord. 15వ వచనంలో మీ దేవుడైన యెహోవాను మీరు సేవించాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. And then he says, if you choose,
ఒకవేళ మీరు ఎన్నుకున్నట్లయితే to not serve the Lord, దేవుని సేవించడం కుండా ఉండాలని ఒకవేళ మీరు నిర్ణయించుకుంటే choose it today. ఈరోజే నిర్ణయించుకోండి. And in verse 17 you say, 17వ వచనంలో మీరు చూడండి, he says, but as for me and my family, యెహోషువ అంటున్న మాట, నేను నా కుటుంబము we will serve the Lord. మేమైతే ప్రభువుని సేవిస్తాం. Okay, let's read this from 15 to 17 so it makes context very clear. 15 నుంచి 17 వరకు చదువుకుందాము, తద్వారా మనకు సందర్భము అర్థమవుతుంది. Let's read from verse 14. 14వ వచనం నుంచి మనము చదువుకుందాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటంగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించేదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించేదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించేదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. So Joshua was very, very clear about where his choice was and where his family's choice will be. యెహోషువ మరియు ఆయన కుటుంబం యొక్క నిర్ణయము ఎన్నిక విషయంలో వాళ్ళు ఎక్కడ ఉంటారు అనే దాన్ని బట్టి యెహోషువ చాలా స్పష్టంగా ఉన్నాడు. Here he says, today you make a choice, Israel, who you want to serve. ఇక్కడ ఆయన అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఒక నిర్ణయం తీసుకోండి, మీరు ఎవరిని సేవిస్తారు. Do you want to serve the God who has brought you into freedom? ఏ దేవుడైతే మీకు స్వాతంత్రం ఇచ్చినాడో ఆ దేవుణ్ణి మీరు సేవిస్తారా? Or do you want to choose those gods లేదా వేరే దేవుళ్ళను, of the Amorites? అమోరియల దేవుళ్ళు మీరు సేవించాలనుకుంటున్నారా? Make a choice. ఒక నిర్ణయం మీరు తీసుకోండి. But as for me and my family, we choose to serve the Lord. కానీ నేను నా కుటుంబం అయితే యెహోవా దేవుని మేము సేవిస్తాం. Okay, now here is Joshua saying this, that we will serve the Lord despite us being amongst the people who are serving foreign gods. యెహోషువ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అన్య దేవతలను పూజిస్తున్న ఆ ప్రజల మధ్యలో ఉండి కూడా నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాము అని అన్నాడు. For different regions and the different places that they have conquered, they have removed the people who served the other gods. God allowed them to actually cast away and remove the people that were looking at other gods. వేరే ప్రాంతాలను జయించిన తర్వాత, వేరే దేశాలు వాళ్ళు జయించిన తర్వాత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తొలగించడానికి దేవుడు వాళ్ళకు అవకాశం ఇచ్చాడు. But there were still some places where the remnants or some of the people were still living, the people who worship other gods. అయినప్పటికీ కొన్ని స్థలాల్లో అన్య దేవతలను పూజించే కొందరు వ్యక్తులు ఉన్నారు. And God was very clear in his instruction. Do not associate with them. Do not follow their gods. Don't marry those people because they will draw you away from the living God. They will draw you away into sin. దేవుడు చాలా స్పష్టంగా వాళ్ళతో చెప్పిన మాట, వాళ్ళతో సంబంధాలు మీరు పెట్టుకోకండి, వాళ్ళతో వివాహాలు మీరు జరుపుకోకండి, వాళ్ళతో సంబంధాలు మీరు పెట్టుకుంటే జీవము గల దేవుడి నుంచి మిమ్మల్ని దూరంగా తీసుకొని వెళ్తారు, కాబట్టి వాళ్ళతో దూరంగా ఉండని దేవుడు స్పష్టంగా వాళ్ళతో మాట్లాడాడు. And at this point in time when this conversation between Joshua and the congregation is happening, ఈ సందర్భంలో ఎప్పుడైతే యెహోషువకి మధ్యలో మరియు సమాజం మధ్యలో సంభాషణ జరుగుతుందో, Joshua is bringing to their remembrance, remember God said this. యెహోషువ చెప్తా ఉన్నాడు, జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఈ మాట ముందే చెప్పాడు. So now you have to make a choice where your faithfulness will lie. కాబట్టి మీరు మీతో పాటు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారో ఆ నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. Okay, so verse 16, the people are now responding. 16వ వచనంలో ప్రజలు ఇప్పుడు స్పందిస్తా ఉన్నారు. The people are saying, far be it from us that we should go
and forsake our God and follow the foreign gods. ప్రజలంటున్న మాట, యెహోవాను విసర్జించి ఇతర దేవతలు సేవించిన ఎడల మేము శాపగ్రస్తములగును గాక. We know what God did for us. We know how He brought us out of bondage. We know how God did signs and miracles. And then in verse 18 they say, we will also serve the Lord, for He is our God. దేవుడు మాకేం చేస్తాడు మాకు తెలుసు. దేవుడు ఏ అద్భుతాలు చేసినాడు, గొప్ప కార్యాలు మా ఎడల చేసినాడు మాకు తెలుసు. కాబట్టి మేము, మా కుటుంబాలు కూడా మేము యెహోవా దేవుని సేవిస్తామని ప్రజలు స్పందించారు. You will see Joshua time and again saying, if you forsake the Lord, మళ్ళీ యెహోషువ చెప్తున్న మాట, ఒకవేళ మీరు యెహోవా దేవుని విసర్జించిన ఎడల He will turn against you. ఆయన మీకు విరుద్ధంగా ఆయన తిరుగుతాడు. Verse 21. 21వ వచనము. Joshua said to the people, the people said to Joshua, ప్రజలు యెహోషువతో చెప్పిన మాట, no, but we will serve the Lord. మేము యెహోవాను సేవించుదాము. These are the people who are responding to the word of God that is coming before them, the word that is reminding them to make a choice, the word that is reminding them to live right before God. వాళ్ళ ముందు వచ్చిన మాట, దేవుని ఎడల మంచిగా బ్రతుకుమని దేవుడు చెప్పిన మాట, దేవుడు జ్ఞాపకం చెబుతున్న మాటతో వాళ్ళు స్పందిస్తా ఉన్నారు ప్రజలు ఇక్కడ. And Joshua says, your words, you people, you are witness to this commitment. యెహోషువ చెప్తున్న మాట, ఈ నిర్ణయానికి మీరే బాధ్యులు, మీరు చెప్తున్న మాటలే బాధ్యులని. And then in verse 25 you see that Joshua goes to make a statute and an ordinance in the place Shechem. 25వ వచనంలో మీరు చూసినట్లయితే షెకెం అనే ప్రదేశంలో యెహోషువ ఒక శాసనము చేసినట్లు, ఒక మాటను రాయించినట్లు మనం చూస్తా ఉన్నాం. విధిని ఆయన నియమించినట్లు చూస్తా ఉన్నాం. Okay, and in verse 27 you will see that he says, behold, this stone on which we have written, this will be a witness that you have heard the word of God. 26వ వచనంలో యెహోవా చెప్పిన మాట, ఈ పెద్ద రాయి ఏదైతే ఉందో, ఈ రాయి ఏ మాటతో మీరు చెప్పినారో దానికి సాక్ష్యము. That you have heard the word, మీరు దేవుని మాట విన్నారు, that God has spoken to all of you. దేవుడు మీ అందరితో మాట్లాడిన మాట. And it will be a witness. ఇది ఒక సాక్ష్యము. That if you deny, God will stand against you. ఒకవేళ మీరు లేదు, మేము వినలేదని చెప్తే దేవుడు మీకు విరుద్ధంగా అప్పుడు నిలబడతాడు. After this entire conversation, Joshua sends the people away. ఈ సందర్భం మొత్తం అయిన తర్వాత ఆ ప్రజలందరినీ యెహోషువ పంపించేస్తాడు. You know, these people, they stuck to their word, they stuck to their commitment as long as Joshua lived and the leaders of that generation. చూడండి, ఈ ప్రజలు యెహోషువ బ్రతికినంత కాలం, ఆ నాయకుడు నిలబడినంత కాలము వాళ్ళు వాళ్ళ మాటకు కట్టుబడి ఉన్నారు. Okay, verse 29 of chapter 24 of Joshua. యెహోషువ గ్రంథము 24-29 వచనం. Okay, let's read this. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందెను. Okay, so when Joshua died, he was 110 years, right? యెహోషువ చనిపోయినప్పుడు ఆయనకు 110 సంవత్సరాలు, అవునా? Book of Judges verse 2, chapter 2, sorry. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం Verse 7. 7వ వచనం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంట బ్రతికిన వార యెహోవా ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. The people said, we will serve God. ప్రజలు అన్నారు, మేము దేవుని సేవిస్తాము. They served God వాళ్ళు దేవుని సేవించారు. till the time Joshua lived, యెహోషువ బ్రతికినంత కాలం సేవించారు. and till the days where the elders that Joshua worked with, they lived. యెహోషువతో పాటు నివసించిన ఆ పెద్దలు ఉన్నంత వరకు వాళ్ళు దేవుని సేవించారు. But the sad thing is, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, if you read through the story, ఈ చరిత్ర అంతా మీరు చదివినట్లయితే, after that generation, ఆ తరము తర్వాత
nobody obeyed God. ఎవరు కూడా దేవునికి విధేయతను చూపించలేదు. The next generation did not know God. తర్వాత వచ్చిన తరానికి దేవుడే తెలియదు. They did not know what God had done. దేవుడు ఏమి చేసినాడో ఆ తరానికి తెలియదు. They disobeyed God. దేవునికి అవిధేయతను చూపించినారు. They did exactly what God has instructed their fathers not to do. వాళ్ళ పితరులకు దేవుడు ఏమైతే చేయమని చెప్పినాడో దానికి ప్రతికూలంగా ఈ తరం వారు చేశారు. The book of Judges chapter 2 verse 10. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా This generation did not know God. ఈ తరం వారికి దేవుడిని యెహోవా తెలియదు. And now I'm thinking, God was expecting obedience from Abraham, his children, the generations to come. And when God spoke through Joshua, he was expecting the congregation, their families, and the generations to follow, to obey. And then suddenly there is obedience from one group, one generation, but there is a shift change in the generation after. అప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను, అబ్రహాము ఆయన బిడ్డలు ఆయన తరం వారు దేవునికి విధేయత చూపించాలి. యెహోషువ పెద్దలు ఆ తరం వారు, ఆ తర్వాత వచ్చే తరం వాళ్ళు విధేయతను చూపించాలి. కానీ ఇక్కడ ఒక తరము లేచింది, అది వాటికి దేవుడు తెలియదు. దేవునికి అవిధేయతను ఆ తరం వారు చూపించారు. ఇక్కడ They did evil in the sight of God is what is recorded. ఇక్కడ ఏమని రాబడిందంటే వాళ్ళు దేవుని దృష్టిలో చెడుతనము చేశారు. They forsook the Lord who brought them out of captivity. ఐగుప్తు దేశం నుంచి బంధకత్వం నుంచి దేవుడితో తెచ్చినాడో ఆ దేవుని వాళ్ళు విడిచిపెట్టేశారు. They lived a provocative life before God. దేవునికి కోపము తెప్పించే బ్రతుకును ఈ తరం వాళ్ళు బ్రతికారు. So God chose to do what he said he will do. దేవుడు ఏం చేస్తా అని చెప్పాడో అది చేయడానికి దేవుడు ఇక్కడ పూనుకున్నాడు. Okay. The book of Judges chapter 2 verses 15. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. Okay. When God spoke, that congregation responded. They said, "We will obey." దేవుడు మాట్లాడినప్పుడు ఆ జనాంగం చెప్పిన మాట, మేము విధేయత చూపిస్తాము. But somehow their life, the message of their life, the message of what God was expecting did not go to the next generation. ఏ కారణం చేతనో వాళ్ళ జీవితంలో నుంచి దేవుడు అయితే మాట్లాడినాడో ఆ వర్తమానము వచ్చే తరం వాళ్ళకి అందలేదు. So this you will also see as a pattern where different generations chose different things despite God speaking, despite their parents speaking, despite the lives of their parents, despite what God was doing. దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, తల్లిదండ్రులు మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు చెప్తున్నప్పటికీ కొన్ని తరాలు వాళ్ళు ఎట్లా కావాలో అట్లా బ్రతికేస్తూ ఉంటారు. Now the big question is, ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, am I living a life that will tell the next generation that God is expecting obedience at this level? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నేను నా జీవితము ద్వారా వచ్చే తరానికి నేను చూపగలుగుతానా, వచ్చే తరం వారితో దేవుడు విధేయతను ఆయన ఆశిస్తున్నాడని. We saw in the scripture earlier that God wanted obedience from a willing heart, a completely soulful, heartful response is what God was looking for. ఇక్కడ వాక్యంలో ముందు మనం చదువుకున్నాము, దేవుడు పూర్ణ హృదయముతో సమర్పించబడి పూర్ణ హృదయముతో విధేయతను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. Now when God is speaking, we are saying, yes Lord, I will live like that, but then we are not showing our next generation how to do that.
దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం స్పందిస్తా ఉన్నాము, అవును ప్రభువా నేను చేస్తాను, కానీ వచ్చే తరము వారికి మనము చూపించట్లేదు, ఆ వాక్కును అందించట్లేదు. Now, it is so very easy to understand the rule of multiplication. మల్టిప్లికేషన్ ఆ యొక్క సూత్రము చాలా సులువు అని అర్థం చేసుకోవడము. 1 becomes 2 if you multiply it by a multiplying factor of 2, right? ఒకటిని 2తో భాగిస్తే అంటారా, Gunistha, కూడిస్తే 2 అవుతాయి, right? So, and 2 you multiply by 2, it becomes 4. 2ని 2తో చేస్తే 4 వస్తాయి. Now, I'm sitting here and thinking, looking at the scripture, how can obedience multiply? ఇక్కడ నేను ధ్యానిస్తా ఉన్న వాక్యం చూస్తూ విధేయత ఏ రకంగా అట్లా అభివృద్ధి అవుతుంది? What will make or bring generations together, stand before God and obey? ఏ రకంగా తరములు దేవుని దగ్గర నిలబడి ఆ విధేయతను చూపగలుగుతాయి? It is very easy to say, hey, they chose something else. వాళ్ళు వేరే దాన్ని ఎన్నుకున్నారు అని చెప్పడం చాలా సులువు. But did they choose despite your life? కానీ మీ జీవితాన్ని బట్టి వాళ్ళు ఎన్నుకున్నారా? Or did they choose with the lack of insight? వాళ్ళు ఏదైతే ఎన్నుకున్నారో మీ జీవితాన్ని చూసి వాళ్ళు ఎన్నుకున్నారా, లేకపోతే ఆ గ్రహింపు లేకుండా వాళ్ళు ఎన్నుకున్నారా? What pains me through this story is the word of God says they did not know what the Lord had done before. ఇక్కడ నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే ప్రభువు వాళ్ళ కోసము గతంలో ఏం చేసినాడో అది వాళ్ళకి తెలియలేదు. Meaning their parents or grandparents did not speak before these children what God had done for them. దానికి కారణము వాళ్ళ తాతలు ముత్తాతలు దేవుడు ఏ కారణాలు చేసినాడో, గొప్ప కార్యాలు చేసినాడో అవి పిల్లలకు చెప్పలేదు. Or they were not showing through their lives how they chose to obey God and what discipline and obedience means to God and to themselves. లేదా వాళ్ళ జీవితంతో వాళ్ళు దేవుని ఎట్లా వెంబడించినారో, క్రమశిక్షణ అంటే ఏంటో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో వాళ్ళ జీవితం ద్వారా వేరే వాళ్ళకి వాళ్ళు చూపించలేదు. So now there is an opportunity to do something. ఇప్పుడు ఒకటి చేయడానికి అవకాశం ఉంది. But there is a generation who'll come, who'll listen, who'll nod their head. ఒక తరం వారు వస్తారు, వింటారు, తల ఊపుతారు. They will choose either to obey or not obey. వినడానికన్నా వినకపోవడానికన్నా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. And when they choose to obey, they will only live by themselves. They will not think of how this obedience can multiply. వాళ్ళు ఒకవేళ చేస్తాను ఎన్నుకుంటే ఆ విధేయత వాళ్ళు చేస్తారు, కానీ ఆ విధేయతను వేరే వాళ్ళకి ఎలా అందించాలో దాని గురించి ఆలోచన చేయరు. Every time God spoke about blessing and what he was expecting, he was talking to generations, but somewhere in the whole mix, in the whole link, it's that word of God stopped with one generation. దేవుడు ఆశీర్వాదాల గురించి మాట్లాడినప్పుడు తరతరాల గురించి మాట్లాడినారు, కానీ ఇదంతా కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక తరము వాళ్ళు అవిధేయత చూపించిన కారణంగా ఆగిపోయింది. How much of the word of God are you hearing? ఎంత దేవుని మాటలను మీరు వింటా ఉన్నారు? How much of that word is bringing you closer into the image of God? ఎంతగా వింటున్న ఆ మాటను మిమ్మల్ని దేవుని స్వరూపంలోనికి మారుస్తుంది? And how much of that same word is bringing change in your children's life, in the lives of others, in the lives of generations to come? ఆ మాటలే నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, రాబోయే తరము జీవితంలో ఎంత మార్పును తీసుకొస్తుంది. Church, we might be sitting here today and thinking, I am strong, nothing will shake my faith, but the enemy is preparing a battleground which will put the generations to come in a place where they know nothing about the God that you and I served. సంగమా, మనం ఇక్కడ కూర్చొని బహుశా మనం అనుకుంటున్నామేమో నేను బలవంతుని, నాకేమో కాదు అని ఆలోచిస్తున్నామో.
కానీ జ్ఞాపకం పెట్టుకోండి, సాతానుడు ఆయన ఒక యుద్ధాన్ని తయారు చేస్తూ ఉన్నాడు, వాడు ఒక యుద్ధ వాతావరణం తయారు చేస్తూ ఉన్నాడు. దాని ద్వారా వచ్చే తరాలకు చాలా హాని కలగవచ్చు. Now, after all of this happened in the time or around the time Joshua lived, and right after that, God was so compassionate that while he punished Israel, he was also thinking, hey, I should help these folks. యెహోషువ నివసించిన కాలం అంతట్లో, దాని తర్వాత కూడా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు శిక్షించిన తర్వాత కూడా వాళ్ళకి సహాయం చేయాలని దేవుడు కోరుకున్నాడు. The book of Judges, chapter 2, verse 16. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. Now this is a generation now where God is bringing judges to help them. ఈ తరములో వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు న్యాయాధిపతులను తీసుకొచ్చాడు. But this generation is so far కానీ ఈ తరం వారు ఎంత దూరంగా ఉన్నారంటే, that now even when the word of God is coming to them, వాళ్ళ దగ్గరికి దేవుని వాక్ వచ్చినప్పటికీ they are choosing not to obey. ఆ మాటకు వినకుండా అవిధేయతగా ఉండడానికి వాళ్ళు ఎన్నుకున్నారు. Read verse 19, please. దయచేసి 19వ వచనం కూడా చదవండి. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. Okay. If you read one verse about that, you will see that when God sent these judges, some of them were actually hearing the word. దాని పై వచనం మీరు చదివినట్లయితే, దేవుడు ఎప్పుడెప్పుడైతే న్యాయాధిపతులను ఈ ప్రజల దగ్గరికి పంపించినారో వాళ్ళందరూ కూడా దేవుని వాక్కును విన్నారు. And when they turned to God, God delivered them. వాళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వాళ్ళని విడిపించాడు. But right after these judges passed away, ఈ యొక్క న్యాయాధిపతులు చనిపోయిన తర్వాత they retracted back. మళ్ళీ తిరిగి వాళ్ళు అన్య దేవతల వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. What a pitiful state. ఎంత బాధాకరమైన పరిస్థితి. That God is choosing to help, speak, correct the people. దేవుడు సహాయం చేయాలని, దేవుడు మార్పు చెందాలని, దేవుడు వాళ్ళకు సహాయం చేయాలని దేవుడు కోరుకుంటున్నా కూడా, But this generation is choosing కానీ ఈ తరము వారు దేన్ని ఎన్నుకుంటున్నారంటే not to obey. దేవునికి అవిధేయంగా ఉండాలని వారు ఎన్నుకుంటా ఉన్నారు. So church, this is happening in our midst today. సంగమా, ఇది మన మధ్యలో ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. God is expecting obedience from our descendants. దేవుడు మన తరం వాళ్ళ నుంచి కూడా విధేయతను కోరుకుంటా ఉన్నాడు. He is expecting obedience from us. మన నుంచి విధేయతను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. He is expecting our children to obey. మన బిడ్డలు విధేయత కనపరచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. And their children to obey. వాళ్ళ పిల్లలు కూడా వినాలని. And for generations to obey God. తరములు దేవునికి విధేయత చూపించాలని. The missing link in Joshua's time was the next generation did not hear. యెహోషువ కాలము జరిగింది ఏంటంటే, తర్వాత వచ్చిన తరం వాళ్ళు వినలేదు. What could they have done to show the generation that is following the God who walked with them? దేవుడు ఎవరైతే వాళ్ళతో నడిచినాడో వాళ్ళను చూపించడానికి వేరే తరం వాళ్ళకు వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు. There are so many instances every day that you and I can pick to live before God and also to demonstrate that example to our children and the people that are entrusted to our care. దేవుని ముందు బ్రతకడానికి, మన బిడ్డల ముందు ఒక మాదిరిగా, ఏ ప్రజలైతే దేవుడు మనకి ఇచ్చినాడో మన కుటుంబ సభ్యుల ముందుగా మాదిరిగా నడచడానికి ప్రతిరోజు ఎన్నో అవకాశాలు మనకు ఉంటాయి.
So now is your obedience reaching or meeting the standard of God? ఇక్కడ విధేయత దేవుని యొక్క స్థాయిని అందుకున్నట్లయితే, And is that obedience also equally understood and demonstrated by the people around us? ఆ విధేయత ఒకవేళ దేవుని స్థాయికి అందుకున్నట్లయితే అది ప్రజలు చూసి వాళ్ళు చేసే స్థాయిలో ఉంటే. When you look at the instruction that is given to the church, you will see Jesus saying, hey, love the Lord your God with all your heart and love your neighbor. యేసే ఆ సంఘానికి ఇచ్చిన వాక్కును మీరు గమనించినట్లయితే, నీ దేవుడన్న యెహోవాను పూర్ణ ఆత్మతోను ప్రాణముతోను ప్రేమించవలెను, నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించవలెను. Now, it's so common for us to say, either I'm obeying that or I'm not obeying that. అది నేను చేస్తున్నానా లేదా అది చెప్పడం చాలా సులువు. Okay? Now, how will the generation after us know that God is expecting this as a standard? మన తర్వాత వచ్చే తరం వాళ్ళకి ఎలా అర్థమవుతుంది దేవుడు ఆశించే స్థాయి ఇది? Are they seeing this example of you loving your God with all your heart, loving your neighbor with all your heart? దేవుణ్ణి మీరు పూర్ణ హృదయముతో ఆత్మతో ప్రేమించడము, నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించడము, అది ఒక ఉదాహరణలాగా వాళ్ళు చూస్తా ఉన్నారా? Is the next generation hearing this from you, that God is expecting this and this is a non-negotiable in God's standard? దేవుడు ఇది కోరుకుంటున్నాడు, ఈ దేవుని దృష్టిలో ఖచ్చితంగా చేయవలసిందే అని మీ నుంచి వచ్చే తరం వాళ్ళు వింటున్నారా? How many of you sit with your children, your peers, your colleagues, your friends, your family and say, hey, this is something that God is building in my life and this is how I am showing obedience, and how can this take fruit in your life? మీలో ఎంతమంది మీ బిడ్డలతోని, స్నేహితులను, బంధువులతోనూ పనిచేసే చోట్ల కూర్చొని దేవుడు నన్ను ఇట్లా కడతా ఉన్నాడు, దేవుడు ఇది ఆశపడతా ఉన్నాడు, ఇది ఖచ్చితంగా చేయాలి అని ఎంతమంది మాట్లాడుతూ ఉన్నారు? The instruction given to the church is, when you come together, speak psalms, talk about the wonderful things that God has done, sing, edify each other. How many of us are involved in doing that in the light of God's word? దేవుడు సంఘానికి ఇచ్చిన ఉపదేశము, మీరు కూడుకోవడానికి వచ్చినప్పుడు పాటలు పాడండి, కీర్తనలు పాడండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, పాటలు పాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకోండి అని చెప్పిన మాట ప్రకారము మనము ఎంతగా అట్లా చేస్తా ఉన్నాం? How many of us are willing to take this gap that we are seeing? మనము చూస్తున్న ఈ ఖాళీని ఎంతమంది దాన్ని తీసుకోవాలని కోరుకుంటా ఉన్నారు? And put our lives there and say, hey, my life will stand as a witness. ఆ ఖాళీ స్థలంలో నిలబడి నేను ఆ ఖాళీ స్థలంలో నిలబడతాను అని Here is ఎంతమంది my life. మనం అంటాం? నా జీవితం ఇక్కడ ఉంది, Here is my life obeying God. దేవునికి విధేయత చూపిస్తూ నా జీవితం ఇక్కడ ఉంది. This is what God is expecting of me. This is what God has done in my life. దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడు, దేవుడు నా నుంచి ఇది ఆశిస్తున్నాడు. And this is what God is expecting in your life too. దేవుడు నీ జీవితంలో కూడా ఇది ఆశిస్తున్నాడు. I'm asking this question to every parent here. How many of you have this one desire that your children and the children after them and after them should learn to love the Lord with all their heart? ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులతో అడుగుతున్న ప్రశ్న, మీలో ఎంతమందికి మీ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, వచ్చే తరం వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమించాలని, దేవునికి విధేయత చూపించాలని మీలో ఎంతమందికి ఉంది? How many of you are diligently praying about this? దీన్ని బట్టి ఎంతమంది ప్రార్థిస్తా ఉన్నారు? Is this a part of your pursuit and your hunger and cry before God that my children should learn to love you, Lord? ప్రభువా, నా బిడ్డలు నేను తెలుసుకోవాలి ప్రభువా, నా బిడ్డలు నువ్వు ఎరుగుండాలి ప్రభువా అని నిజంగా దేవుని ముందు మనము మొరపెడుతున్నామా? దేవుని దగ్గర మనం ప్రయాసపడుతున్నామా? Their obedience to you matters right now, Lord. వాళ్ళ విధేయత ఇప్పుడే నీకు అవసరం ప్రభువా. Use me to help them stay obedient to you, Lord. నీకు వాళ్ళు విధేయత చూపించేలాగున నన్ను వాడుకో అయ్యా. How many of us are praying this prayer? ఈ ప్రార్థన ఎంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారు? A lot of parents say, I want health,
I want this, I want that, I want this job, that thing, this blessing, that blessing. Where is obedience in that mix, church? చాలా మంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఆశీర్వాదం కావాలి, ఇది కావాలి. కానీ వీటన్నిటిలో చూపవలసిన విధేయత ఎక్కడా? Where is obedience to God as an outcome that we are praying for? మనం ప్రార్థిస్తున్నాము కదా, దానికి స్పందిస్తూ ఆ విధేయత ఏది? Where is our life మన జీవితం ఎక్కడుంది? showing our children that obedience to God is non-negotiable? దేవుని పట్ల విధేయత ఆ విషయంలో రాజీ పడకూడదు అని మన బిడ్డలకు మనం ఎక్కడ చూపిస్తా ఉన్నాం? I'll close with an example. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. I was cribbing and crying and wailing about and nagging about some work that I was doing. నేను చేస్తున్న ఒక పనిని బట్టి నేను ఏడుస్తూ కృంగిపోతూ బాధపడతా ఉన్నాను. And then and this had to do with something between my husband and I. ఇది నా భార్యకి నా భర్తకి నాకు మధ్యది. So then God takes me to the scripture, దేవుడు అప్పుడు ఈ వాక్యం వైపు నడిపించాడు. Proverbs 31 verses 13. సామెతలు 31:13. So this is a book that is talking about how the wife should conduct herself. ఈ గ్రంథంలో ఒక భార్య ఎట్లా నడుచుకోవాలో దాని గురించి రాబడింది. So verse 13, and this word spoke to me. 13వ వచనంలో ఈ మాట నాతో మాట్లాడింది. It says, she seeks wool and flax. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పని చేయును. She willingly works with her hands. It says in Telugu that she is working with her hands. The English scripture portion says she is willingly working with her hands. ఇష్టపూర్వకంగా తను సంతోషంతో ఇష్టపూర్వకంగా చేతితో పని చేస్తుంది అని అర్థం. Then God was talking to me, why are you cribbing about something that you are doing? అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసే దాన్ని బట్టి ఎందుకు ఇంతగా బాధపడుతూ ఏడుస్తా ఉన్నావు? Where is the willingness in doing this? అది చేసే విషయంలో ఆ సిద్ధపాటు ఏది? Either you want to do that work or you don't want to do that work. If you don't want to do that work, stop. If you're doing it, do it willingly. చేయాలనుకుంటే చేయి, వద్దనుకుంటే వద్దు, కానీ చేస్తే with all your heart. నీ హృదయం అంతటితో చేయాలి. So that day God addressed the nagging me. అప్పుడు ఆ రోజు దేవుడు నాలో ఉన్న ఆ ఏడుపును దేవుడితో మాట్లాడాడు. And then I was like, okay, I'm making this change in my life. If I'm working, I will show my willingness to work. అప్పుడు నేను ఇలా మాట్లాడాను, ఒకవేళ నేను చేస్తే ప్రభువా నేను సిద్ధపడి మనస్పూర్వకంగా నేను చేస్తాను. If I'm not willing, I will express that I'm not willing to take that up. ఒకవేళ చేయాలి నాకు ఇష్టం లేకపోతే నేను ఇష్టం లేదు ప్రభువా అని చెప్తాను. Now, in the light of what God has spoken to me, I'm making some change. దేవుడు నాతో ఏం మాట్లాడినాడో ఆ వాక్య వెలుగులో కొన్ని మార్పులు నా జీవితంలో నేను చేస్తున్నాను. Now, if I fail to show this to my daughter, ఇది ఒకవేళ నా కూతురికి చూపించడం నేను ఓడిపోతే, or any other girl that I'm ministering to, నేను మాట్లాడుతూ పరిచర్య చేస్తున్న వేరే ఏ ఆడపిల్ల కానీ, this instruction stops with me. ఈ వాక్కు నాతోనే ఆగిపోతుంది. What God brought in my life, what change He has brought in my life through this word, it stops through me. దేవుడు నాకైతే ఇచ్చినాడో, దేవుడు ఏ మార్పు అయితే నాకు ఇచ్చినాడో ఇక్కడే అది ఆగిపోతుంది. So now, what should my pursuit be? Whenever I see someone nagging, what am I expected to do? ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా నాలాగా నేను చేసినట్లు విలపిస్తూ ఏడుస్తుంటే నేనేం చేయాలి? This is what God is saying. దేవుడు ఇది మాట్లాడుతున్నాడు. This is how God is expecting you to live. ఇట్లా బ్రతుకుమని దేవుడు కోరుకుంటున్నాడు. I made this change. నేను ఈ మార్పుని చేశాను. When God spoke to me in my situation, I responded to Him saying,
if I'm working, I'm putting willingness into it. దేవుడు నాతో మాట్లాడినాడు, నా స్థితిలో మాట్లాడినాడు, ఒకవేళ నేను పని చేస్తే మనస్పూర్వకంగా పని చేస్తాను అని. Now that is taking this discipline, this obedience beyond me. ఇప్పుడు ఈ విధేయత, ఈ క్రమశిక్షణ నాకు దాటి వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది. It will probably go to a child. అది బహుశా ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్తుందేమో. It may go to a co-worker. అది బహుశా నేను పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. It may go to my children's friends. అది నా యొక్క బిడ్డల యొక్క స్నేహితుల దగ్గరికి వెళ్తుంది. But unless this word is taking root in my life and it is shown to them and I speak about it, that multiplication will not happen. కానీ ఈ వాక్కు నా జీవితంలో ఉండి నా జీవితం నిలిచి ఫలించకపోతే వేరే వాళ్ళ జీవితంలో ఫలించదు. Church, how much of word of God we have heard so far? సంగమా, మనం ఇంతవరకు ఎంతగా దేవుని వాక్కును మనం విన్నాం. God has been talking to us about so many things. అనేక విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. Does it bother you that the generation later may not obey God in this area? తర్వాత వచ్చే తరం వాళ్ళు దేవుడు మాట్లాడుతున్న అంశంలో అవిధేతంగా ఉంటారేమో అని మీకు ఆలోచన ఏమనుందా? ఏమన్నా బాధ కలిగిస్తుందా? If the generations after fail, తర్వాత వచ్చే తరములు ఒకవేళ ఓడిపోతే, they probably are failing either without the knowledge of who God is, వాళ్ళు ఓడిపోవడానికి ఒకానొక కారణము దేవుడు ఎవరో సరిగా తెలియకపోవడమైనా ఉండొచ్చు, or they are choosing to willfully disobey. లేదంటే కావాలని దేవుని మాట వినకూడదని వాళ్ళు చేయవచ్చు. About the knowledge of who God is and what God has done into your life and how He has blessed you and who He is to you, you can make or influence their choice. నీ జీవితంలో దేవుడేమై ఉన్నాడు, నీ జీవితంలో దేవుడేం కార్యములు చేసినాడు, వాటి ద్వారా అవి పంచుకోవడము ద్వారా నీ బిడ్డల జీవితంలో ప్రభావాన్ని నువ్వు చూపవచ్చు. Okay, if you come down to the great commission that Jesus had given to the church, యేసయ్య సంఘానికి ఇచ్చిన ఆ గొప్ప ఆజ్ఞ దగ్గరికి మనం వచ్చినట్లయితే the instruction there is go and make disciples. అక్కడ చెప్పబడిన ఉపదేశం, మీరు వెళ్ళి శిష్యులను చేయుడి. Yeah, who's a disciple? శిష్యులు ఎవరు? The people who follow. ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళే. That is multiplication. అదే అభివృద్ధి పొందడము. Church, సంగమా, let us turn to God and say, Lord, everything that you are talking to me, every change that you are asking of me, let me obey, let me take it to the generation after. సంగమా, మనము దేవుని వైపు తిరుగుదాము, చెప్దాము, ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నది నేను చేయాలి, నా బిడ్డలు చేయాలి, నా తర్వాత వచ్చే తరం వాళ్ళు కూడా చేయాలి. If we are choosing not to, ఒకవేళ చేయొద్దు అని ఒకవేళ మనం నిర్ణయించుకుంటే, it might be so that even when we are living, our children might be disobedient. మనము దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతుకుతున్నప్పటికీ మన బిడ్డలు అవిధేయతలు ఉంటారు. At least when Joshua lived and until the time those leaders lived, there was obedience. And if we do not demonstrate obedience as a standard of living to our children and the generations after, even when we are living, our children might disobey. యెహోషువ ఇంకా ఆ పెద్దలు బ్రతికినంత కాలము ఆ తరము వారు విధేయత చూపించినారు. What a sad state that would be. కానీ మనము ఏ విధేయత చూపించాలో, ఏ స్థాయిలో చూపించాలో అది ఒకవేళ మనం బ్రతికుండగానే మనం చూపించకపోతే మన బిడ్డలు అవిధేయతలో బ్రతుకుతారు. అది ఎంత బాధాకరమైన విషయము. Let us turn unto God. మనం ప్రభు వైపు తిరుగుదాం.